హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే డిజైన్ అయితే నేను ఒకటి చూస్తున్నాను. బ్యాక్ నెక్ డిజైన్. ఫస్ట్ నేను లైనింగ్ బ్లౌజ్ని అలాగే శారీ బ్లౌజ్ని అటాచ్ చేసుకొని డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. నేను ఎలా అయితే బోట్ నెక్, ఇది బోట్ నెక్ డిజైన్ లాగే వస్తుందండి. ఈ బోట్ నెక్ డ్రా చేసుకున్నాను. సేమ్ అదే విధంగా కట్ చేసుకొని వేస్ట్ క్లాత్ అయితే తీసేస్తున్నాను. మనకు సెంటర్ పార్ట్లో ఏదైతే వస్తుందో మిడిల్ పార్ట్లో అది మొత్తం కూడా నేను అది షోల్డర్ దగ్గర తీసేసాను. ఇలా వస్తుంది మనకు అవుట్ఫిట్ అనేది. దీన్ని ఇప్పుడు మనం ఎలా పైపింగ్ తోటి డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూశారు అని అంటే మీరు కూడా ఇలాగే ఈజీగా పర్ఫెక్ట్గా డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేస్తారు. నేను ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకొని షోల్డర్ పార్ట్ సైడ్ పైపింగ్ వేసుకుంటున్నాను. పైపింగ్ వేసుకున్నాక ఓన్లీ పైపింగ్ తోటే ఫుల్ డిజైన్ అంతా ఉంటుంది. మొత్తం కూడా పైపింగ్ వేసుకోవాలి. షోల్డర్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను శారీలో క్లాత్ అయితే తీసుకున్నాను. నేను సపరేట్ క్లాత్ అయితే తీసుకోలేదు. శారీలో క్లాతే ఉంది నా దగ్గర, అదే తీసుకొని నేను పైపింగ్ అయితే వేస్తున్నాను. ఇలానే మొత్తం కూడా పైపింగ్ వేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఈజీ వేలో డిజైన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్లౌజ్ డిజైన్సే కాదండి, మన దగ్గర డ్రెస్సెస్, టాప్స్, లాంగ్ ఫ్రాక్స్, ఇంకా టెజల్స్ డిజైన్స్ కూడా స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందండి. ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నేమ్ తోటి ఉంటుంది, స్టైలిష్ బ్లౌజెస్ డిజైన్స్. సేమ్ లోగో కూడా ఉంటుంది. ప్లీజ్ ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే యూట్యూబ్లో ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ఫస్ట్ మీకే వస్తుంది. ఫుల్ వీడియో అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రీవియస్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కానీ, శారీ బ్లౌజెస్ డిజైన్స్ కానీ, టెజల్స్ కానివ్వండి, హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అనేది పోస్ట్ చేశాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేసి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కూడా ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా మన దగ్గర లో ప్రైజెస్లో స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఏపీ ఆర్ తెలంగాణ, నాకు రీసెంట్గా బెంగళూరు, హైదరాబాద్, కొన్ని లాంగ్ డిస్టెన్స్ ప్లేసెస్ నుంచి అయితే డిఎం చేశారు. కొరియర్ ఉంది అని కొంతమంది అంటున్నారు, లేదు అని కొంతమంది అంటున్నారు. కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది అండి. ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. లో ప్రైజెస్కి అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి కమెంట్ అయినా చేయండి యూట్యూబ్లో. లేదు అని అంటే నాకు ఒకసారి ఇన్స్టా పేజెస్కి వచ్చి అక్కడైనా డిఎం చేయండి. ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఏ డిజైన్కి కానీ, నార్మల్ స్టిచ్చింగ్ కానీ ఎంత నేను ప్రైస్ తీసుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా అండి? ఇప్పుడు నేనైతే థ్రెడ్డింగ్ అయితే వేసుకున్నాను. థ్రెడ్డింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక ఇంకా నేను జాయింట్ అనేది వేయలేదండి షోల్డర్ పార్ట్కి. ఇక్కడ వచ్చేసి పోట్లీ డిజైన్ అనేది ఒకటి ఉంటుంది. పోట్లీ అయితే ఇలా బాల్స్ తోటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా బాల్స్ తోటి ప్రిపేర్ చేసుకున్న వాటిని పోట్లీ అంటారండి. పోట్లీ డిజైన్ అంటే మళ్ళీ మీరు కొత్తదని ఏమి అనుకోకండి.
నేను బాల్స్ అన్నీ కూడాను ఇలానే క్లాత్ తోటి శారీ క్లాత్లోనే తీసుకున్నాను. డబుల్ క్లాత్ వేసుకొని బయటికి ఆ బాల్స్ కనిపించకుండా నీట్గా అయితే నేను షోల్డర్ దగ్గర క్లాత్ బయటికి రాకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నా మిషన్కి సింగిల్ పాదం లేదండి, నేను అందుకే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. సింగిల్ పాదం ఉంటే ఈ బటన్స్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి అది చాలా ఈజీగా ఉంటుంది. నా మిషన్కి అది లేదు కాబట్టి నేను కొంచెం ప్రాసెస్ తీసుకున్నాను. ఇక్కడ టైం టేకన్ ప్రాసెస్ ఇది. ఫస్ట్ షోల్డర్కి అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మిగతా షోల్డర్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలాంటి సింపుల్ డిజైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీకు ఏమైనా కొత్త వీడియోస్ ఏమైనా కావాలి డిజైన్స్ అన్నా కూడా నేను స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా మనకు డైలీ వస్తాయండి. సెకండ్ షోల్డర్కి కూడా జాయింట్ చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా జాయింట్ అనేది చేసుకోవాలి. క్లాత్ అయితే బయటికి కనిపించకూడదు. కింద క్లాత్ కానీ ఏమాత్రం కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఆ పైపింగ్ మీదే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్కి అలాగే ఆర్మ్ హోల్డ్ వరకు కూడా మనకు ఫస్ట్ ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి. నేను ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని మార్క్ చేసుకున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది. అది క్లిప్ అయితే మిస్ అయింది. ఓకే, టోటల్గా అయితే అవి పోట్లీస్ బటన్స్ అయితే నేను జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్నాక కింద బ్యాక్ నెక్ సైడ్ జాయిన్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్లోనే ఒక చిన్న పీస్ అయితే తీసుకొని ఇలా అటాచ్ అయితే చేసుకున్నాను. ఈ డిజైన్ అనేది నాకు కస్టమర్ సెండ్ చేశారండి. నాకు ఈ పిక్ అనేది ఆన్లైన్లో చూసి వాళ్ళు నాకు సెండ్ చేశారు. సేమ్ నాకు ఇదే డిజైన్ కావాలి అని అన్నారు. నేను ఇదే డిజైన్ అనేది నేను ప్రిపేర్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా అండి కస్టమర్ పెట్టిన పిక్, అలాగే నేను స్టిచ్చింగ్ చేసిన అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. లాస్ట్కు అయితే ఇలా ఉంది. నేను కింద వీపుకు కూడా నేను పైపింగ్ అనేది వేసేసుకున్నాను. ఇలాంటి డిజైన్స్కి మొత్తం పైపింగ్ వేసుకున్నప్పుడు బ్యాక్ నెక్కి కింద వీపు సైడ్ కూడా చివరికి పైపింగ్ వేసుకుంటేనే క్లియర్గా ఉంటుంది. కింద బటన్స్ కూడా నేనే ప్రిపేర్ చేశానండి. మామూలుగా ఇంట్లో దొరికే బటన్స్ తోటే నేను శారీ క్లాత్ వేసి నేనే స్టిచ్ చేశాను. టెజల్స్ కూడా ప్రిపేర్ చేశానండి. అవి సపరేట్ వీడియో అయితే తీశాను. ఆ వీడియో అనేది నేను ఇన్స్టాలో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే ఇన్స్టా ప్రొఫైల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. క్లియర్ వీడియో అయితే పెట్టాను. టెజల్స్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ టెజల్స్ అండి. అవే పెట్టమన్నారు కస్టమర్ వచ్చేసి. నేను అవే ప్రిపేర్ చేశాను. ఉన్న క్లాత్ తోటి అడ్జస్ట్ చేసి చేశానండి. నేను ఎక్కువ క్లాత్ కూడా తీసుకోదు. టోటల్ అవుట్పుట్ అయితే ఇది. నాకు కస్టమర్ పెట్టిన పిక్ తోటి యాడ్ చేసి నేను ఇన్స్టాలో యాడ్ చేసి పెడతాను. మీకు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.